ఉంటారు సాయిబాబాని, ఎందుకు ఇలా అంత వ్యతిరేకత ఉంది? పాపం యాంకర్ గారు కొత్త అనుకుంటా ఫీల్డ్కి. వాళ్ళ ఐడెంటిటీని పెంచుకుంటారు భక్తి పేరుతోటి. అలా భక్తి పేరుతో ఐడెంటిటీ పెంచుకోవాలని ఒకవేళ హిందువులు ఎవరన్నా అనుకుంటే, దేవాలయాల భూముల మీద కన్నుంటది. దేవాలయాల సొమ్ముల మీద కన్నుంది, దేవాలయాల మీద ఆస్తుల మీద కన్నుంది. ఎవరికి? అసలు మీకేంటి సాధికారత, మీకేంటి హక్కు ఉంది వీటి గురించి మాట్లాడటానికి? సాయిని దేవుడు కాదని చెప్పడానికి బౌద్ధారామాలను కూల్చి గుళ్ళు కట్టారు అని ఈ కంపారిజన్ తప్పు కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఇంపార్టెంటా, 3 గంటలు ఈ నగలేసుకోవడం ఇంపార్టెంటా? హిజాబ్ ఉద్యమం నడిచినప్పుడు అసలు గురు పౌర్ణమి అనేది వచ్చింది సాయిబాబా వల్లే. అమ్మ ఏంది ఇదే? గురు పౌర్ణమి సాయిబాబా వాళ్ళు వచ్చిందా? వీళ్ళు వేరే మతాల వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పు. మేము అలాగే చూస్తాం. ఎందుకంటే హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సనాతన ధర్మం మీద ఏదన్నా మాట్లాడమంటే ఏ జ్ఞానము లేకపోయినా, పూర్తి అజ్ఞానంతో మిళితమైపోయినా కూడా, ఇంకా చెప్పాలంటే అజ్ఞానంతో అణచివేయబడుతున్నా కూడా, ఎందుకంటే ఆ లెవెల్లో అజ్ఞానం డామినేట్ చేస్తూ ఉంటుంది. జనాలు థూ అని చీ అని ఉమ్ముతున్నా కూడా ఏమాత్రం సిగ్గుపడకుండా, అసలు సిగ్గే లేకుండా ఎంతోమంది సనాతన ధర్మం గురించి మాట్లాడటానికి ముందుకు వస్తూ ఉంటారు వ్యతిరేకంగా. అలాంటి అనేక మందిలో ఒక ఆమె మన ఈ కమ్యూనిస్టు కృష్ణకుమారి గారు. సారీ, కృష్ణుడి పేరు తేవటం నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంది. అఫ్కోర్స్ ఆమె కూడా కృష్ణుడు భక్తురాలేం కాదు కదా, అందుకే కమ్యూనిస్టు కుట్రకుమారి గారు. కుట్రకుమారి ఇప్పుడు ఏమంటుందో చూద్దాం. బాబా భక్తులను తిరుపతికి రప్పించుకునేందుకు ఈ కుట్ర, ఆస్తులు దోచుకునేందుకే ప్లాన్, వివాదంపై క్లారిటీ అంట. ఇంతకీ ఈ వివాదంపై ఏమో క్లారిటీ ఇచ్చిందని ఏమనుకుంటుంది? ఏమో మాట్లాడిన దానిలో ఏమకైనా క్లారిటీ ఉందా లేదా అనేది మనం ఎక్స్పోజ్ చేయాలి కదా. చేసేద్దాం. దామ్మా కుట్రకుమారి. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న చర్చ సాయిబాబా దేవుడు కాదు అని చాలా మంది అంటున్నారు. చాలా మంది ప్రముఖులు కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. అంటే సాయిబాబాని ఎందుకు అంత వేరుగా చూపెడుతున్నారు? చాలా మంది భక్తులు కూడా మొక్కుతూ ఉంటారు సాయిబాబాని, ఎందుకు ఇలా అంత వ్యతిరేకత ఉంది? పాపం యాంకర్ గారు కొత్త అనుకుంటా ఫీల్డ్కి, క్వశ్చన్ అడగటం రావట్లేదు. ఈ రోజున ఎక్కువ మంది మొక్కుతున్నారు కాబట్టి దేవుడు అయిపోడమ్మా. అలా అనుకుంటే గనక చాలా ఎక్కువ మంది మొక్కుతున్న దేవుళ్ళు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. అలాగే దేవుళ్ళుగా చలామణి అవుతున్న దొంగనా డుడుకులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రశ్నించకుండా వదిలేస్తావా? లేదు కదా. అంటే హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువైపోయేసరికి దేవుళ్ళ మధ్య కూడా ఆధిపత్య పోరు వచ్చింది. ఆ దేవుళ్ళ పేరు చెప్పుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడెంటిటీని పెంచుకుంటారో భక్తి పేరుతోటి. అలాగే కొన్ని చోట్ల ఆ హుండీల మీద కూడా కన్ను ఉంటుంది. పాపం కుట్రకుమారి, అలా భక్తి పేరుతో ఐడెంటిటీ పెంచుకోవాలని ఒకవేళ హిందువులు ఎవరన్నా అనుకుంటే, మరి నువ్వు నాస్తికత్వం పేరుతో ఐడెంటిటీ పెంచుకోవాలని వస్తున్నావు. లేకపోతే నువ్వు ఏం ఉద్యోగం చేస్తున్నావు, ఏ వ్యాపారం ఎలగబడుతున్నావు, ఎప్పుడు చూసినా మీడియా హౌసుల్లోనే కనపడతావు చెప్పు. జస్ట్ ఆస్కింగ్, ఓకేనా? అలాగే హిందూ మతంలో దేవుళ్ళు ఎక్కువైపోయారు అన్నావు, కరెక్టే. హిందూ మతంలో దేవుళ్ళు చాలా ఎక్కువ. ఎంతమంది అంటే 3 కోటి మంది. అందులోనే మేము 33 మంది అనుకునే వాళ్ళు ఉన్నారు, 3 కోట్ల మంది అనుకున్నారు, 33 కోట్ల మంది అనుకున్నారు. కాదు, వీళ్ళందరూ కూడా ఒక్కటే అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ ఒక్కటైనా ఆ అనేకమైన అందులో సాయికి స్థానం లేదు అనేది స్పష్టమైన విధానము. ఈ విధానం ఎందుకు మేము ఎంచుకున్నాము, ఈ విధానం మీద ఎందుకు ఇంత కాంక్రీట్గా ఉన్నాము అనేది ఆస్తికులు తేల్చుకోవాలి. మధ్యలో మీ నాస్తికులును బయట నుంచి క్రాస్తికులు ఎందుకు వస్తున్నారు అది చెప్పాలి. ఇప్పుడు దేవాలయాల భూముల మీద కన్నుంటది. ఇట్లా పూర్తిగా చూసుకుంటే దేవాలయాల సంపద మీద వీళ్ళ కళ్ళుంటాయి. కొంచెం అన్నా, ఒక పూట అన్నా, రోజులో 3 పూటలు తింటే ఏదో ఒక పూట అన్నా అన్నం తింటావుగా. అన్నం తినే మాటలు మాట్లాడాలిగా. ఇప్పుడు దేవాలయాల సొమ్ముల మీద కన్నుంది, దేవాలయాల మీద ఆస్తుల మీద కన్నుంది. ఎవరికి? హిందువులకు కాదు. సిగ్గు లేకుండా మా ఓట్లతో గెలిచి మా సంఖ నాకి మా దగ్గర ఓట్లు అడుక్కుని వెళ్ళి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్న రాజకీయ పార్టీలు మా ఆస్తుల్ని దోచుకుంటున్నాయి, మా ఆదాయాల్ని దోచుకుంటున్నాయి, మా ఆలయాలను లూటీ చేస్తున్నాయి. కుట్రకుమారి, ఇది అర్థం చేసుకో ఫస్ట్. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుంటదంటే ఏదో ఒకటి మాట్లాడాలి. మొన్నటిదాకా వేరే మతం వాళ్ళని తిట్టిన వాళ్ళు ఇప్పుడు హిందూ మతంలో దేవుళ్ళని ఒక దేవుళ్ళు అంటే ఒకళ్ళకి, అంటే దేవుళ్ళకి ఏం తెలియవు ఇవన్నీ.
ఆ దేవుణ్ణి నమ్మే వాళ్ళు వీళ్ళు కోడిపుంజులాగా పోట్లాడుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేమంటున్నావు? హిందూ మతంలోని దేవుళ్ళని అంటున్నావు. నీ ముఖానికి శాస్త్రజ్ఞానం లేదు, గ్రంథ పరిజ్ఞానం లేదు. కనీసం లౌకికమైన విషయాలన్నా తెలియాలిగా. లౌకికవాదం అని మురుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు సాయిబాబా హిందూ దేవుడు కాదు, ఇది నేను చెప్తున్న మాట కాదు, సుప్రీంకోర్టు చెప్పిన మాట. సాయిబాబా ఈజ్ అ మిస్టిక్ సెక్యులర్ సెయింట్ అని చెప్పింది. అలాగే సాయి సంస్థాను, ఆల్ ఇండియా సాయి సమాజ్, ఇక్కడ షిరిడి సాయి సంస్థాన్ చాదర్ఘాట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా గౌరవ మద్రాస్ హైకోర్టు వారికి, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారికి కూడా అఫిడవిట్లు ఇచ్చారు. మేము హిందువుల్లోకి రామమ్మా, మాది సెక్యులర్ ప్లేస్ అమ్మా అని చెప్పేసి. నువ్వెట్టా అంటావు హిందూ దేవుళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు అని చెప్పేసి? చెప్పడానికి కొంచెం ఉండాలి కదా, వాడరా. ఇప్పుడు మనం సోషల్ మీడియాలోనే చూస్తూ ఉంటాం, యూట్యూబ్ ఛానల్స్, ఈ భక్తి ఛానల్ అని, ఆ భక్తి ఛానల్ అని, వాళ్ళని వీళ్ళని రకరకాల వాళ్ళు ఉన్నారు. వీళ్ళల్లో ఒకళ్ళు మాట్లాడిన దాన్ని ఇంకొకళ్ళు కాంట్రడిక్ట్ చేస్తా ఇమ్మీడియట్ గా వీడియో చేసేస్తారు. మళ్ళీ వీళ్ళందరూ ఒకే హిందూ మతం కింద ఉన్న వాళ్ళే. అంటే అభిప్రాయ భేదాలు ఉండటం తప్పని నేను అనను, కానీ అసలు మీకేంటి సాధికారత, మీకేంటి హక్కు ఉంది వీటి గురించి మాట్లాడటానికి? మాకున్న సాధికారత, మాకున్న ప్రాధికారత ఏమిటి అంటే మేము పట్టుకుంటున్న గ్రంథాలే. ఇప్పుడు సాయి గురించి మాట్లాడాలంటే వీళ్ళు షిరిడి సాయి సంస్థాన్ వాళ్ళు ముద్రించిన సాయి సచ్చరిత్ర ప్రమాణము. లేదు, సాయి గురించి మాట్లాడాలంటే సాయి భక్తులు అత్యధికంగా కొలిచి ఆచరించే సాయి లీలామృతం ప్రమాణము. లేదు, సాయి గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సాయి చరితామృతము ప్రమాణము. అవన్నీ పట్టుకుని మేము మాట్లాడుతున్నాం. సాయిని దేవుడు కాదని చెప్పడానికి మాకున్న ప్రమాణం ఏమిటి అంటే, దేవుడు అంటే ఏమిటి అని మా గ్రంథాలు చెప్పిన దానికి ప్రమాణము. అంటే సాయి హిందూ దేవుడు కాదు అంటానికి. అర్థమైందా? మాకు ఇది సాధికారత. కుట్రకుమారి అర్థం చేసుకో. ఇవాళ భారతదేశం మొత్తం మీద 2 గుళ్ళు అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. అవి ఆ 2 గుళ్ళు ఏంటి అంటే, ఒకటి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి, ఇంకోటి షిరిడి సాయిబాబా గుడి. ఆ ట్రస్ట్లు ఇవి. ఈ ట్రస్ట్లో విపరీతమైన సంపద పోగుపడుతుంది. అందుకని ఎవరో నెమ్మదిగా మొదలెట్టారు, ఏంటి ఈ సాయిబాబా హిందువుల దేవుడు కాదు అని నెమ్మదిగా చిచ్చు పెట్టారు. కానీ ఈ రోజుకి సాయిబాబాని నమ్మే వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళ భక్తి గురించి మార్చుకోవాలి. అందుకే నువ్వెందుకు వివాదాలకు అదిగా దూరం ఎందుకు కుట్రకుమారి? అదిగా ఎందుకు దూరం చెప్పలేదు. ఎందుకంటే మీరు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఆ ఇద్దరి మధ్యలోకి దూరి అందులో ఎవరి వల్ల ఎక్కువ హిందుత్వానికి డ్యామేజ్ జరుగుద్ది అనుకుంటే వాళ్ళ పక్షం తీసుకుని మాట్లాడతారు. ఇది మీకు అలవాటు. అలాగే నువ్వు ఇంకో మాట అన్నావు, ఈరోజు భారతదేశంలో అత్యధికంగా హిందూ దేవాలయాల్లో తిరుపతికి షిరిడీకి ఆదాయం వస్తుందని. షిరిడీకి వచ్చే ఆదాయం మీద మాకు ఆకు మొక్కంత ఆశ కూడా లేదు, అవసరమూ లేదు. ఎందుకంటే మా వెంకటేశ్వర స్వామికి మేము ఇచ్చుకునే డబ్బులతోటి మేము చాలా ప్రశాంతంగా ఉన్నాము. మా వెంకటేశ్వర స్వామి వైభవం కూడా రోజు రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు రోజు ₹1 వచ్చేది, ఇప్పుడు రోజుకి 4 కోట్లు 5 కోట్లు వస్తుంది. కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నంత మాత్రం దీనికి దానికి కంపారిజన్ లేదు. అలాగే చర్చకే గనక కూర్చోవాలి అంటే సిగ్గుంటే మీరు కానీ, లేకపోతే మీతో పాటు సాయి భక్తుల్ని తీసుకొచ్చుకుని కానీ కూర్చోబెట్టుకుని ఒక చర్చ చేసుకుందాం. హిందూ క్షేత్రాలకి భక్తుల్ని వెళ్ళనివ్వకుండా షిరిడి తన రాబడిని పెంచుకుందా, లేకపోతే షిరిడీకి వెళ్లకుండా చేసి హిందువులు తమ రాబడిని పెంచుకోవాలని చూస్తున్నారా? దీని మీద చర్చకి ఎవడొస్తాడో రండి, ఎవడైనా సరే కుట్రకుమారిని తోడు తెచ్చుకుని రండి. ఓకే కుట్ర, రెడీయా? దా. చాలా ప్రయత్నం చేశారు. సాయిబాబా దేవుడు కాదు, సాయిబాబా ఒక మహమ్మదీయుడు, అది దర్గాని గుడిలాగా చేశారు. ఏమేమో ఏం చేశారో. ఇప్పుడు మన గుళ్ళు కూడా చూసుకుంటే గుళ్ళు కూలగొట్టి మసీదులు కట్టారు అని ఒక మతం వాళ్ళు అంటారు. అప్పుడు ఇంకో మతం వాళ్ళు వచ్చి ఏమంటారంటే, అసలు ఇప్పుడు ఆ గుళ్ళును కూడా గుళ్ళును కూలగొట్టి మసీదులు కడితే బౌద్ధారామాలను కూల్చి గుళ్ళు కట్టారు అని అంటారు. ఈ కంపారిజన్ తప్పు కదా. ఇప్పుడు గుళ్ళు కూల్చి మసీదులు కట్టారని నువ్వు ఒప్పుకుంటున్నావు. అందులో కొన్ని చోట్ల, ఇప్పుడు అయోధ్య లాంటి చోట్ల మేము సాధించుకున్నాం. కరసేవ చేసి ఆ మసీదును కూలగొట్టి మా రామ మందిరాన్ని మేము నిర్మాణం చేసుకున్నాం. ఒకవేళ ముస్లింలకు కూడా మా పాడుబడ్డ మసీదులోకి వచ్చి తెస్టేసి సాయి మా మసీదుని కూలగొట్టిచ్చేసి అక్కడ గుడి కట్టించారు, ఇప్పుడు ఇది మా మసీదు అని ముస్లింలు ఎవరైనా క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే మేము సహకరిస్తానికి రెడీగా ఉన్నాం. ముస్లింలు కావాలంటే వెళ్ళి మీరు ఆ పోరాటం చేసుకోండి, తప్పేముంది? ఏ విధంగా అయోధ్యను మేము సాధించుకున్నామో అలాగే మీరు కూడా వెళ్ళి, షిరిడీలో మొట్టమొదటి మసీదే ఉండేది, దాంట్లో బాబా కూర్చుంటానంటే పోన్లే కదా అని వదిలేసాం. కానీ ఏకంగా ఇప్పుడు మా మసీదును కూల్చి గుడి కడతారా అని చెప్పేసి మీ మసీదుని మీరు స్వాధీనం చేసుకోవాలనిపిస్తే చేసుకోండి. అలా చెప్పాలి కుట్రకుమారి. అంతేగాని మళ్ళీ ఎక్కడికో బౌద్ధుల దగ్గరికి వెళ్తావు, వాళ్ళు చెప్పేది సగం సొల్లు అయితే నువ్వు వాళ్ళ గురించి చెప్పేది పూర్తి సొల్లు. అంటే మనం దానికి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. ఏం మాట్లాడారు అంటే, వీళ్ళు పక్కన బాబా అని వచ్చింది కాబట్టి అది ముస్లిము అనేది ఈ మాట్లాడే వాళ్ళ
ఉద్దేశం. అంటే ఇది మా ఉద్దేశం అని నువ్వు ఎలా చెప్తావు కుట్రా? ఎందుకంటే బాబా అని ఉన్నంత మాత్రానే ముస్లింలు అనుకోవాలి అనుకుంటే, ఇప్పుడు భోలే బాబా అని ఒక బాబా ఉంటాడు. అలాగే ఇంకా చాలా మంది హిందూ స్వామీజీలకు కూడా పేరు పక్కన బాబా అని ఉంటుంది. దాన్ని ఎవడ తప్పుపట్టాడు? దాని గురించి మాట్లాడు. ఎందుకంటే ఇక్కడ సాయి యొక్క పుట్టుక, సాయి వ్యవహరించిన తీరు, సాయి పలికిన నామం, వీటన్నిటి కారణం చేత సాయిని ముస్లిం అంటున్నాము. బేసిక్స్ వదిలేస్తే ఎట్లా కుట్రా? అది కాదు, ఇట్లా బాబా అని పెట్టుకోవడం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో హిందువుల్లో కూడా బాబా చాలా మంది బాబా అని పిలుచుకుంటారు ఉంటది అని కొంతమంది మాట్లాడారు. కానీ మనం ఒక కొత్త విషయం మాట్లాడినప్పుడు మనకు ఒక అటెన్షన్ వచ్చింది అనుకోండి, ఆ అటెన్షన్ తోటి మనం ఇంకాస్త విజృంభించేసేసి ఇంకాస్త అటెన్షన్ తెచ్చుకోవాలి అనే ఒక తాపత్రయం ఇవాళ సోషల్ మీడియాలో పెరిగింది. అందుకేగా సనాతన ధర్మం గురించి ఆకు పువ్వు ఏమీ తెలియకపోయినా ఎప్పుడు పిలిచినా వచ్చేసి ఎగేసుకుంటూ ఏదో ఒకటి మాట్లాడేస్తుంటావు. ఆ అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్ ఏదైతే ఉందో నీకు, అదే దీనికి రీజన్ బహుశా. దానికి ఆమె ఎవరు, మాధవీలత కావచ్చు, ఇంకొకరు కావచ్చు, అతిథులు కాదు. ఇప్పుడు మాధవీలత గారికి కొత్తగా పబ్లిసిటీ ఎందుకు? ఆవిడ నీలాగా టీవీ ఛానల్స్కి వెళ్ళిపోయి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ కూర్చోట్లేదు కదా. ఆవిడ సోషల్ మీడియాలో మాత్రమే ఆవిడ మాట్లాడితే ఈ మీడియా ఛానల్స్ వాళ్ళందరూ ఎగబడి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఎందుకంటే షీజ్ అన్ యాక్ట్రెస్ కాబట్టి. నువ్వెవరు? వాళ్ళు కొత్తకు వింత పాతకు రోత అంటారు. ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్తున్నారు. సరే, ఇప్పుడు అసలు ఈ మాధవీలత పోకడలు చాలా కష్టంగా ఉంది బీజేపీ పార్టీకి కూడా. ఆవిడ వల్ల చాలా నష్టం జరుగుతుంది అని సాయిబాబా విషయం వచ్చిన తర్వాతే మోడీ గారు చెప్పారు నీతో. బీజేపీ పార్టీ కూడా సాక్షాత్తు రామచంద్రరావు గారు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మౌనికా సుంకర అనే ఆవిడకి మాధవీలతకి బీజేపీ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళు సనాతనవాదులు. కుట్రకుమారి ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడతావు? ఇప్పుడు రామచంద్రరావు గారు మాధవీలత గారికి, మౌనికా సుంకర గారికి పార్టీతో సంబంధం లేదు అని చెప్పిన ఒక్క స్టేట్మెంట్, ఒక్క అఫీషియల్ స్టేట్మెంట్ నువ్వు చూపించు. నేను మీడియా ముఖంగా కుట్రకుమారి గారు కాదు, క్షమాపణలు చెప్తున్నానండి, మీరు కృష్ణకుమారి గారు స్వచ్ఛమైన నిజాలే చెప్తున్నారు అని నేనే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఓకేనా? నోరు తెరిస్తే అబద్ధాలు. కమ్యూనిస్టులు బతికే. వాళ్ళు సనాతనవాదులు అని చెప్పుకుంటూ వాళ్ళు దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల హిందూ మతానికి నష్టం అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ మాటలతోటి మీరు వాళ్ళ లెన్స్ తోటి బీజేపీ పార్టీని చూడకండి. ఈ స్టేట్మెంట్కైనా సరే, నువ్వు ఎక్కడైనా సరే ఒక అఫీషియల్ లెటర్ చూపించేస్తే కుట్రా, నువ్వు చెప్పిందే నిజం, ఇక నుంచి నువ్వు ఏం చెప్పినా నిజమని ఒప్పేసుకుంటా. ఓకేనా? ఏం బతుకులండి మీ అందరి, ఇన్ని అబద్ధాలా, ఇన్ని మోసాలా? చీ. ఈ సాయి భక్తులు వెళ్ళి ఎట్లాంటి వాళ్ళని ఆశ్రయించడం టూ బ్యాడ్, టూ వర్స్ట్. హిందూ మతాన్ని చూడకండి, సనాతన ధర్మాన్ని చూడకండి అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. ఓ పని చేయండి, ఎంత వాళ్ళు ఎందుకు కానీ మీరే ఇప్పుడు మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి రామచంద్రరావు గారిని కలిసి, రామచంద్రరావు గారు అసలు మాధవీలత గారికి మౌనిక గారికి మీ పార్టీతో సంబంధం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేయండి అని అడిగేయండి. అలాగే పనిగా ఈ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ, స్పెసిఫిక్గా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు గారి నాయకత్వంలో జై శ్రీరామ్ నినాదాన్ని పక్కన పెట్టేయండి. ఓం సాయిరామ్ అనే నినాదంతో మనం ఎలక్షన్స్కి వెళ్దాం, మీరు గమ్మున ఉండండి, మేము అన్నీ చూసుకుంటాం అని చెప్పేసి ఇల్లు ఒకసారి ఒక ప్రెస్ మీట్ పెట్టించండి. సరిపోద్దండి. ఎందుకంటే సిగ్గుచారం లేకుండా ఈ సాయి భక్తుల బ్యాచ్ స్వరూపానంద స్వామి మీద అటాక్ చేయాలని ట్రై చేశారు. హిందుత్వవాదుల మీద ఈరోజు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసి బెదిరింపులు చేసేసి మమ్మల్ని వీడియోలు చేయకుండా ఆపాలని చూస్తున్నారు. ఓట్ల కోసం, నెంబర్ గేమ్ కోసం కక్కుర్తిపడే రాజకీయ నాయకుల్ని భయపెట్టడం, లేకపోతే అదుపులోకి తెచ్చుకోవటం, లేదా వాళ్ళ చేత ఒక ప్రకటన ఇప్పించుకోవటం వీళ్ళకు పెద్ద పని చేస్తున్నారు. అయితే ఇది ఆగట్లే. ఎక్కడ ఏమన్నా అనుకోండి, మేము మాట్లాడేదే మేము మాట్లాడతాం. మాకు పబ్లిసిటీ కావాలి. మేము పబ్లిసిటీ కోసమే ఉన్నాము. పబ్లిసిటీ స్టంట్ కోసమే. తెలిసింది కొంత, తెలియంది కొంత, ఏదో అంటారు కదా, కాళిదాస్ కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్లు. ఆమెకు నువ్వెట్టా చెప్తున్నావు? ఆమెకు నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని నువ్వు మాట్లాడిందంతా పైత్యమే. ఇందులో కాళిదాస్ కవిత్వం కూడా ఏం లేదు అసలు, అక్కడ మొత్తం సొంత పైత్యమే. కానీ మేము ఎందుకు ఆగట్లేదు అంటే, నేను కావచ్చు, కరుణాకర్ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, భాస్కర్ గారు కావచ్చు, లేదంటే ఇప్పుడు మాధవీలత గారు కావచ్చు, మేమందరం ఎందుకు మాట్లాడుతున్నామంటే వీ హ్యావ్ ఎ ప్రమాణం. మాకు సాధికారతను అన్నావు చూసావా, ఆ సాధికారత ఉంది, ప్రాధికారత ఉంది, అందుకు మాట్లాడుతున్నాం. అందుకని ఆపట్ల. అలాగే ఈ సాయి భక్తులు ఎవరు కూడా మాకు వచ్చి స్పష్టంగా నిరూపణ చేసే ప్రయత్నం కూడా చేయట్లా. అందుకని మేము మాట్లాడుతున్నాం. కొంచెం వాడు
వాడు ఎప్పుడు కూడా బుర్రను తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వటం చేయమాక. ఇది మీ కమ్యూనిస్ట్ ఆఫీసుల్లో మాత్రమే కుదిరే పని. పబ్లిక్లోకి వచ్చి మాట్లాడేటప్పుడు కాస్తన్నా తెచ్చుకోండి స్టాక్. ఆ విధంగా వీళ్ళు వెర్బల్ డయేరియా చేస్తా ఉన్నారు. సమాజం మీదకి సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పి ఒక గుర్తురాట్లేదా? ఒక దుమ్మెత్తి పోసే ప్రోగ్రామ్ ఒకటి పెట్టేసుకుని ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఏమి దుమ్మెత్తి పోసాం అప్పుడు చెప్పు. సాయిబాబాని ఏమన్నా బూతులు తిట్టామా? సాయిబాబా గురించి అబద్ధాలు ఏమైనా చెప్పామా? ఏదో ఒకటి అట్ట ఎత్తిట్ట పోసారు కదా అని చెప్పేసి అప్పుడు చెప్పాలా. మరి ఏమీ లేకుండా ఊరికే ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పెడితే అది మాట్లాడితే ఎలా కుట్రకు మరి? బట్టదలకి బోడిగుండికి ముడేసినట్టు ప్రతిదాన్ని తీసుకెళ్లి మతానికి ముడి పెడుతున్నారు. దీన్ని ఉన్మాదం అంటారు ఎవరైనా. ప్రతిదాన్ని తీసుకెళ్లి దానికి ముడి పెడితే మీకు మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోండి. మీ మతాన్ని ఇప్పుడు కాసేపు పొట్టు పెట్టుకోనంత మాత్రాన వాళ్ళు హిందువులు కాకుండా పోతారా? రంగురాళ్ళు ఎవరు పెట్టుకుంటారండి? అది ఒక మూఢనమ్మకాలకు ప్రతీక. రంగురాళ్ళు అనేది జాతకాలు వీటి కోసం పెట్టుకుంటారు. మరి రంగురంగు దారాలు తాయెత్తులు కట్టుకోవద్దన్నారంట. ఇప్పుడు మనం కొన్ని ఎగ్జామ్స్కి వెళ్తూ ఉంటాం. వాళ్ళు మనని మంగళసూత్రాలు గొలుసులు, పెళ్ళైన వాళ్ళు అయితే గనక మంగళసూత్రాలు గొలుసులు, కానీ పెళ్లి కాని వాళ్ళు అయితే బంగారాలు వేసుకురావద్దు, చెవులకు పోగులు పెట్టుకోవద్దు, మెట్టెలు పెట్టుకోవద్దు, వాచ్లు పెట్టుకోవద్దు, గాజులు వేసుకోవద్దు అని చెప్తారు. ఎందుకు అంటే వీటిల్లో ఏటిల్లోనూ ఏమైనా చిన్న చిన్న పరికరాలు అమర్చుకొని కాపీ కొట్టడానికి, అంటే క్వశ్చన్ పేపర్ని వీళ్ళు ఏమన్నా, ఇక్కడ ఒక చిన్న కెమెరా ఉందండి ఈ గడియారానికి, పైకి కనిపించట్లేదు, ఈ క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసి పంపించారనుకోండి, జరిగినాయి అట్లాంటి కుట్రకుమారి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళితే అవన్నీ ఏదో వాచ్ల్లో ఇట్లో గ్యాడ్జెట్స్ పెట్టుకుని కాపీలు కొడతారు అని మాట్లాడుతున్నాం. వాళ్ళని తీయమన్నారు, ఓకే, రైటు, రీజనబుల్, ఒప్పుకున్నా. మరి బురకాలు వేసుకుని అసలు మొఖమే చూపించకుండా వెళ్ళిపోతూ ఉంటారు కదా. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళే రాస్తున్నారా, క్యాండిడేట్ పెడితే ఇంకొకళ్ళు వచ్చి రాస్తున్నారా? లేదా ఆ బురకాల లోపల గ్యాడ్జెట్లే పెట్టారా, లేకపోతే స్లిప్లే రాసి పెట్టారా, లేకపోతే ఆ బ్లాక్ బురకా మీద బ్లూ కలర్ ఇంకుతో రాసేసి కనపడకుండా మొత్తం స్లిప్ అంతా కూడా మొహం మీద పెట్టుకున్నారు? ఎవరికి తెలుసు? అటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కదా. మరి వాళ్ళని బురకా తీసేసి ఎగ్జామ్ హాల్లోకి వచ్చి ఎగ్జామ్ రాయమని ఎందుకు చెప్పట్లా? ఆ రూల్స్ ఎందుకు పెట్టట్లా? ఇది అడుగుతున్నారు. కానీ దాని గురించి మాట్లాడకుండా ఇలాంటి సెలెక్టివ్ సింపతి లేకపోతే సెలెక్టివ్ అవుట్రేజ్ చూపించడం ఎంతవరకు కరెక్ట్ కుట్రకు? తప్పమ్మా. ఎగ్జామ్ ఇంపార్టెంటా, 3 గంటలు ఈ నగలు వేసుకోవడం ఇంపార్టెంటా? ఎగ్జామ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మరి హిజాబ్ ఉద్యమం నడిచినప్పుడు తమరు ఏం మాట్లాడారో గుర్తులేదా? ఆ వీడియోలు ఎతకటానికి టైం పట్టిద్దని ఎతకట్లేదు, కానీ హిజాబ్ అది ఎవరి ఇష్టం లేదండి, అలాగండి ఇలాగండి అన్నారు. అప్పుడు కూడా మీరు అడగాల్సింది, మీకు చదువు ఇంపార్టెంటా లేకపోతే మీరు వేసుకునే ముసుగు ఇంపార్టెంటా అని అడగాల్సింది. అప్పుడు ఎందుకు అడగలా? ఓ వాళ్ళు మీరు బాగా ఏమనాలి, కొంచెం కొంచెం సానుభూతి ఎక్కువ కదా వాళ్ళ మీద మీకు కదా. నాకు కూడా కొన్ని పదాలు అప్పుడప్పుడు గుర్తురావు మీకు మాదిరే. పైగా ఇవాళ ఒక మీటింగ్ పెట్టుకొని కూడా కొంతమంది హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అసలు సాయిబాబా హిందూ దేవుడు కాదు అనటానికి ఏంటి మీరు ఎందుకు చెప్తున్నారు? ఆయన ఒక గురువు. అసలు గురు పౌర్ణమి అనేది వచ్చింది సాయిబాబా వల్లే. ఏంది ఇది నేను చూడలే కుట్రకుమారే, ఇది నేను చూడలా. గురు పౌర్ణమి సాయిబాబా వాళ్ళు వచ్చిందా? మీకు తెలియంది ఏంటంటే మా బతుక్కి ఇప్పుడు సాయికి గురు పౌర్ణమికి సంబంధం లేదు. కానీ గురు పౌర్ణమి అంటే సాయి పుట్టినరోజు లేకపోతే సాయికి సంబంధించిన రోజు అన్నట్టుగా మార్చేశారు. నిజానికి గురు పౌర్ణమి అంటే వ్యాసుడికి సంబంధించినది, గురువుని ఆరాధించుకోవటం కోసం చేసేది. అందులో సాయి గురువు అనిపించుకోవటానికి ఎటువంటి యోగ్యత లేదు సనాతన గ్రంథాల ప్రకారం చూస్తే. కానీ సాయిని తీసుకొచ్చి గురు పౌర్ణమికి ఆపాదించేసి గురు పౌర్ణమి అంటే సాయిబాబా పండగ అన్నట్టు ప్రచారం చేసేస్తే నువ్వేమంటున్నావు? అసలు సాయిబాబా వల్లనే గురు పౌర్ణమి వచ్చింది. ఎవరు చెప్పాడు నీకు? ఇక రెండోది విజయదశమి. దేశం అంతటికి దసరా అంటే మాకు విజయానికి గుర్తు, కానీ షిరిడిలో మాత్రం సాయిబాబా చచ్చిపోయిన రోజు గుర్తు అనమాట. ఎందుకంటే ఆ రోజే సాయిబాబా చచ్చిపోయాడు. ఈ రకన మా 2 పండుగల రోజునే మాకు ఇట్లాంటివన్నీ పెట్టాడు. ఇప్పుడు గురు పౌర్ణమికి మాది వాడుకున్నప్పుడు సచిన రోజుని ఏ రంజాన్నో బక్రీద్నో వాడుకోవచ్చుగా. అట్ట వాళ్ళ 2 హిందూ పండుగల్లో కూడా జనాలు ఇటు రాకుండా అట్లా ఆక్కునేలాగా ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? ఇదొక రకం కుట్రకు మరి. అది చెప్పు ఇంటర్నంగా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఒక ఆయన చెప్తూ శివుడు ఎక్కువ గురువు ఎక్కువ అంటే గురువే ఎక్కువ. శివుడు కూడా గురువు దగ్గర ఓడిపోవాల్సిందే.
అన్నట్లుగా చెప్పుకుని వస్తున్నారు. ఇది సనాతన ధర్మం అంటే. ఏది శివుడు ఓడిపోతాడని చెప్పుకోవటం సనాతన ధర్మం అంటే. ఓకే, అలా శివుడు ఓడిపోయిన సందర్భాలు ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మా గురువు దగ్గర, అదే సనాతన ధర్మం మేము నేర్చుకుంటాం. పోనీ అసలు ఈ సాయిబు గురువు ఎట్టయ్యాడో అది కూడా చెప్పండి, అది కూడా సనాతన ధర్మం అని ఒప్పుకుంటాం. ఆధారాలు అడుగుతుంటే చెప్పకుండా ఏ దారి లేని దిక్మాల మాటలు చెప్పుకొస్తాం, మమ్మల్ని ఎంతకాలం మభ్య పెడతారు కుట్రకుమారి. చివరికి సనాతన ధర్మం అంటే ఏంటనేది నువ్వు చెప్తున్నావు, మా కట్ట కుదిరిందిలే. కానీ మరి మీరందరూ వచ్చేయంటమ్మా, ఇట్లా మా మతాన్ని చెడగొట్టడానికి వచ్చారా మీరందరూ ఈ మతంలోకి అని చెప్పి వాళ్ళ మతంలో వాళ్ళని ఒప్పుకోవట్లే. మరి ఈ విపరీతాలు ఇట్లాంటివి అంటే మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటానుకో, మీ సెల్ఫ్ ఇమేజ్ పెంచుకోవటానికో, మీకు ఒక ఏమంటాము బాగా అందరికీ తెలియాలని కానీ, లేదు అనుకుంటే ఒకవేళ ఏమైనా హిందూ మతం బీజేపీ పార్టీ వాళ్ళు ఏమైనా మీకు మెచ్చి మేకతోళ్ళు వేస్తారు, వీరతాళ్ళు వేస్తారు అనుకుంటున్నారో తెలియట్లేదు. కానీ వీళ్ళు అసలు మాటకి ఇప్పుడు 10 నిమిషాల క్రితం మనం ఏమన్నాం, 10 నిమిషాల తర్వాత ఏమంటున్నాం అని కనీస ఇంగితం ఉండాలిగా. ఇందాక నువ్వే చెప్పావు, సాయిని విమర్శిస్తున్న వాళ్ళకి బీజేపీకి సంబంధం లేదని రామచంద్రరావు గారే చెప్పారు, ఇలా పేర్లు కూడా చెప్పారు, మాధవీలత గారికి, మౌనికా శంకర్ గారికి అన్నావు. మళ్ళీ అమ్మటే బీజేపీ ఏమన్నా మెచ్చి మేకతోలు కప్పిద్దా లేకపోతే పందితోలు కప్పిద్దా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇప్పుడు బాబాని విమర్శిస్తే మేకతోలు కప్పేది ఉంటే మాకు సంబంధం లేదని బీజేపీ ఎందుకు చెప్పి ఉండేది? ఏదో ఒకదానికి స్టిక్ అవ్వవా కుట్రకుమారి? ఇప్పుడు నువ్వు అన్న మాట ఏంటో కూడా నువ్వు మర్చిపోయే కడిగి నువ్వు మీడియా ముందు కూర్చోవటం ఎందుకు? నిన్ను ముందు కూర్చోబెట్టి ఆ పిల్ల ఎంక్వైరీ చేయటం ఎందుకు? అదే ఇంటర్వ్యూ చేయటం ఎందుకు? ఆ యాంకర్ పాప కన్నా కొంచెం ఆలోచించుకోమ్మా. నువ్వైనా ఎవరిని పిలుస్తున్నావు, ఎందుకు పిలుస్తున్నావు, ఏం అడుగుతున్నావు, వాళ్ళు ఏం చెప్తున్నారు ఆలోచించు. వీళ్ళు వేరే మతాల వాళ్ళని పురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పు. మేము అలాగే చూస్తాం. ఎందుకంటే ఒక మతం నన్ను అవిశ్వాసి, నీకు పరలోకంలో ప్రవేశం లేదు అని అవమానిస్తున్నప్పుడు, ఇంకో మతం నన్ను కాఫిర్ అని, ముష్రిక్ అని, ముర్తాడని అవమానిస్తున్నప్పుడు, నేను నా మతాన్ని విమర్శిస్తున్న వాళ్ళని, నా ఆచారాలను విమర్శించే వాళ్ళని పురుగులు కాదు, పెంటలో ఉండే పురుగుల కంటే హీనంగా చూస్తా. రీతిని మాట్లాడుతున్నారు. అందుకని చాలా చట్ట వ్యతిరేకంగా వెళ్తారు. ఇవాళ మీ పార్టీ ఉంది కాబట్టి మీరు బట్టగలుగుతున్నారు. కానీ చట్టం గనక కళ్ళు తెరిస్తే మీరందరు లోపల ఉంటారు. బతికి బట్ట కడుతున్నాం అంటే పార్టీ ఉంది గట్ట. ఏ పార్టీ ఉంది కాబట్టి? మేమేమన్నా పొలిటికల్ అఫిలియేషన్తో ఉన్నామా? పైగా చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతున్నా అన్నావు కదా, సవాల్, లైఫ్ టైం సవాల్. నీకు కాదు, షిరిడి సంస్థానికి కాదు, భారతదేశంలో ఉన్న మేధావులందరికీ సవాల్. మేము మాట్లాడింది చట్ట విరుద్ధము, మేము రాజ్యాంగ విరుద్ధమైన మాటలు మాట్లాడాము అని సాయిబాబా విషయంలో ఎవరన్నా నిరూపిస్తే మీరేం చెప్తే దానికి రెడీ. అందుకని కొంచెం మీ మతం వాళ్ళే చెప్తున్నారు, నేను చెప్పటం కాదు. ఉంటారు, మా మతంలో కూడా తేడాగాళ్ళు ఉంటారు. మేము ఎదుగుతుంటే తట్టుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ సిద్ధాంతం వీగిపోతుంటే ఓడిపోతుంటే ఒప్పుకోలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మా మీద విషం కక్కుతారు. వాట్స్ రాంగ్? ఇదండి మన కుట్రకుమారి సోది. మన హిందూ ఆడబిడ్డల మీద ఇంత విషం కక్కటానికి వాళ్ళు ప్రయోగించిన ఒక ఆడ వ్యక్తి. ఇప్పుడు ఎంత దారుణంగా మాట్లాడుతుందో మీరు చూశారు కదా. సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకపోయినా గతంలో రామాయణం గురించి మాట్లాడి ఏ విధంగా దొరికిపోయారో మీరు చూశారు. ఇప్పుడు కొత్తగా కుట్రకుమారి గారు సాయిబాబా విషయంలో కూడా దూరి ఇలాంటి కుట్రలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి ఆవిడికి సంబంధం లేని టాపిక్ అనుకుంటే ఇంటర్వ్యూర్ వాళ్ళు అడగగానే ఇది ఆస్తికులకు సంబంధించిన వ్యవహారం అమ్మ, వాళ్ళు చూసుకుంటారు, దేవుణ్ణి నమ్మని నేను ఈ విషయంగా మాట్లాడటం సబబు కాదు అని చెప్పాలి. కానీ అలా చెప్పారా? చెప్పరు. ఎందుకంటే ఏదో ఒకటి మాట్లాడేయాలి, ఎక్కడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడుతూ నా పబ్లిసిటీ తెచ్చుకోవాలి అని కీర్తి కండూతితోటి, పబ్లిసిటీ పెచ్చతోటి ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని మాటలు మాట్లాడినా కూడా స్త్రీ అనే ఒక గౌరవంతో కుట్రకుమారి గారు చేసిన మాటలన్నింటినీ కూడా క్షమించేస్తున్నాను. ఆయుష్మాన్ భవ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.